లోకి వెళ్ళడానికి అవకాశం లేదు, లేదా భారత రాజ్యాంగం ప్రకారంగా ఇంకొక మతం తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ రెండు అవకాశాలు లేకుండా హరిజనుల్ని ఏదో రకంగా హింసించాలని మతతత్వ శక్తులు కుట్ర పన్నుతున్నాయి. ఆ కుట్రను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవం ఏం చెప్తుందంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కేవలం చావుని లాభంగా చెప్పిన ఒకే ఒక మతం క్రైస్తవ్యం. మేము రెడీగా ఉన్నాం. వీఆర్ రెడీ టు డై. మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అనవసరంగా పడుకున్న వాళ్ళని లేపారు. రానున్న దినాల్లో భారతదేశంలో ఈ ఉద్యమం ఎలాగెళ్తుందో మీరు చూడబోతున్నారు. మొన్న 12వ తేదీని విజయనగరంలో ఒక పెద్ద మహాసభ పెట్టాము. రేపు సెకండ్ సాటర్డే 13వ తారీఖుని జడా శ్రవణ్ కుమార్ గారు, ఫార్మర్ జిల్లా జడ్జి గారు, ప్రస్తుతం హైకోర్టు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక దళిత నాయకుడు విజయనగరం రాబోతున్నారు. వారు దళిత క్రైస్తవ శంకారావం అన్న ఒక పెద్ద కార్యక్రమం 1,50,000 మందితో ఏలూరులో ఈ నెల 28వ తేదీని వారు ఒక సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలియపరచడానికి దాని సన్నాహక సభగా ఈ శనివారం సెకండ్ సాటర్డే విజయనగరం సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వస్తున్నారు. ఆ రోజు మరి విజయనగరంలో పరు ప్రజలందరూ కూడా, ఇది కేవలం దళిత క్రైస్తవుల సమస్య కాదండి, ఇది భారతదేశం ఉన్న ప్రతి లౌకిక వ్యాధి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన విషయం. సమాన హక్కులు తీసేస్తే ఎలాగండి? మతం మారితే మా బెనిఫిట్స్ తీసేస్తారా? ఇది చాలా అన్యాయం కదా. అంచేత కేవలం క్రైస్తవులు దళితులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా రేపు 13వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి రండి. జడా శ్రావణ్ గారు చేస్తున్న ఆ యొక్క శంకారావానికి బలపరచండి. అదే కాకుండా ప్రత్యేకంగా ఈరోజు మరి అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షులు, ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్, వారు అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్నారు. ప్రభుత్వం ఫారెన్ వెళ్ళారు, పర్మిషన్ లేకుండా సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు వారి తాలూకా జన్మదినం. వారిని కూడా దేవుడు దీవించాలని, మా యొక్క క్రైస్తవులకి వీళ్ళిద్దరే కాకుండా విజయ్ కుమార్ గారు అనే దళిత కుమార్ గారు, హర్ష కుమార్ గారు, అలాగే సునీల్ కుమార్ గారు, అలాగే జడా శ్రావణ్ కుమార్ గారు, నలుగురు కుమారులు 4 స్తంభాల్లాగా మాకు బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. రానున్న దినాల్లో క్రైస్తవ సమాజానికి మీరందరూ సహకరించాలని ప్రభు పేట ప్రేమ పేరుగా కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.